నమస్తే, వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. నేను మీ సాయి. సో ఇవాళ ఎమ్మెల్యే గ్రాఫ్ లో భాగంగా బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గత 40 సంవత్సరాలు కూడా చూసుకున్నట్లయితే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, అలాగే ఎమ్మెల్యేగా కూడా పలు టర్మ్లు చేసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పేరు ఉన్నటువంటి ఒక వ్యక్తి. అలాగే బాన్స్వాడ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, అలాగే ఏ విధంగా కూడా ఈయన ఎన్ని నిధులతో అక్కడ అభివృద్ధి చేశాడు అనే అంశాలు కూడా మనం తెలుసుకుందాం. ఇందులో భాగంగానే ప్రస్తుతం అదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాల కాలం గడుస్తూ ఉంది. బాన్స్వాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. ఏమేమి హామీలు ఇచ్చాడు, ఏమేమి అభివృద్ధి చేశాడు, ఈ నియోజకవర్గంలో ముఖ్యమైన సమస్యలు ఏంటి, ఆ సమస్యల పట్ల పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎటువంటి చొరవ చూపారు, ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు విషయాన్ని ఈ రోజటి ఎమ్మెల్యే గ్రాఫ్లో తెలుసుకుందాం. పోచారం శ్రీనివాస్ రెడ్డి గత కొన్ని సంవత్సరాల నుంచి ఎనలేని సేవ చేసేసి బాన్స్వాడ కాన్స్టిట్యున్సీని ఆదర్శ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దింది. తెలంగాణలోనే ఎక్కడ బెడ్రూమ్లు లేని డబుల్ బెడ్రూమ్లు మా కాన్స్టిట్యున్సీకి 10,000 బెడ్రూమ్లు తీసుకొచ్చి ఆదర్శ బాన్స్వాడ కాన్స్టిట్యున్సీగా తెలంగాణ లోపలనే ఆదర్శ బాన్స్వాడ కాన్స్టిట్యున్సీకి తీర్చిదిద్దుడు. అతను పార్టీ మారడానికి కారణాలు ఏంటంటే తన అభివృద్ధి ఎక్కడ క్షీణించిపోయే ఉద్దేశంతో పార్టీ మారిన తప్ప ఏదో రాజకీయ లబ్ధి కోసం ఏమి కాదు. కాబట్టి ఇలాంటి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అతను పార్టీ మారిండు. రైట్. ముఖ్యంగా బాన్స్వాడ నియోజకవర్గానికి మొదటిగా చూసుకున్నట్టయితే బాన్స్వాడ నియోజకవర్గం కామారెడ్డి జిల్లాకి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కూడా 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇటు నిజామాబాద్కి అలాగే మనకు కామారెడ్డికి కూడా కేవలం 50 నుండి 55 కిలోమీటర్ల మధ్య దూరంలో ఉంటుంది. అలాగే మనం హైదరాబాద్ నుండి చూసుకున్నట్టయితే మధ్యలో వెళ్తే కనుక బాన్స్వాడ ఎక్స్రోడ్ ఏదైతే గాంధారి మీద నుండి వెళ్తే కనుక ఈ బాన్స్వాడ నియోజకవర్గం చేరుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా పూర్వకాలంలో బానిసలు నివసించే ప్రాంతంగా కూడా బాన్స్వాడ నియోజకవర్గం ప్రఖ్యాతి చెందింది. ఎందుకంటే మహారాష్ట్ర కానివ్వండి, అలాగే కర్ణాటక మరియు తెలంగాణ ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ యొక్క ఏదైతే ఎడ్జ్ పాయింట్ ఉన్నటువంటి ఈ యొక్క బాన్స్వాడ నియోజకవర్గం, దీనికి సంబంధించి కూడా కూలీలు కావాలంటే మాత్రం ఇక్కడ బాన్స్వాడ నియోజకవర్గానికి ఆ బాన్స్వాడ ప్రాంతానికి వెళ్తే కనుక అక్కడ కూలీ చేసేవారు కూడా ఖచ్చితంగా దొరుకుతారు. దాని ప్రకారంగానే బాన్స్వాడ ఆ ప్రాంతానికి పేరు ఎలా వచ్చిందంటే బానిసలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి దాన్ని బాన్స్వాడగా పిలిచేటువంటి పరిస్థితి కూడా వచ్చేసింది. దీనికి సంబంధించి కూడా కామారెడ్డి నియోజకవర్గానికి అలాగే నిజామాబాద్ నియోజకవర్గానికి కూడా చాలా దగ్గరలో ఉన్నటువంటి నియోజకవర్గం. బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుంటే కనుక కామారెడ్డి జిల్లాలో కొంత భాగం, నిజామాబాద్ జిల్లాలో కొంత భాగం ఉంటుందండి. అలాగే కామారెడ్డి జిల్లా కేంద్రానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన బాన్స్వాడ. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రానికి మాత్రం 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే పూర్వము రాజుల కాలంలో బానిసలు ఎక్కువగా నివసించే ప్రాంతాన్ని బానిసవాడగా పిలిచేవారు. ఇందాక చెప్పుకున్నాం కదా. అలాగే గతంలో ఏ పని కావాలన్నా కూడా బానిసవాడ నుండే వెట్టి చాకిరి చేసేవారిని కూలీలుగా తీసుకెళ్లేవారు. అయితే కాలక్రమేణా నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరగడంతో ప్రాజెక్టు కాలువగా ఇక బానిసవాడగా నుండి కూడా వెళ్ళడంతో కూడా అందరూ వ్యవసాయం చేయడంతో దీనికి సంబంధించి కూడా అక్కడ నుండి మొదలుపెట్టారు. ఆ తర్వాత కాలంలో బానిసవాడ కాస్త బాన్స్వాడగా మారిందని చెప్పేసి చరిత్ర చెబుతోంది. అయితే నియోజకవర్గానికి ఆనుకొని కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలు ఉంటాయి. అలాగే నిజామాబాద్ జిల్లాలోని బోధ నియోజకవర్గాలు కూడా ఈ బాన్స్వాడ నియోజకవర్గానికి సరిహద్దు ప్రాంతంగా ఉన్నాయి. ఇటు చూసుకున్నట్టయితే జుక్కల్, ఎల్లారెడ్డి కూడా మేజర్గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు, అలాగే బోధన్ అనేది కూడా మేజర్గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. కానీ బాన్స్వాడ నియోజకవర్గం అనేది ఈ యొక్క తెలంగాణ బార్డర్కి సంబంధించినటువంటిది, అలాగే కర్ణాటకకి మరియు మహారాష్ట్రకి ఉన్నటువంటి ఒక బార్డర్ కాన్స్టిట్యున్సీగా ఉన్నటువంటి పేరు. ఒక విధంగా చూసుకున్నట్టయితే పూర్వం చూసుకున్నట్టయితే అభివృద్ధి కూడా అంతా నోచుకోలేని నియోజకవర్గం అని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈయన వచ్చిన తర్వాతనే కూడా కొంచెం అభివృద్ధి జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు చెప్తా ఉన్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే బాన్స్వాడ నియోజకవర్గానికి మరిన్ని అంశాలు చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లాలో బోధన్ సరిహద్దు ప్రాంతాలు ఇంతగా మనం చెప్పుకున్నాం. అలాగే బాన్స్వాడ నియోజకవర్గంలో 6 మండలాలు, మొత్తం కూడా పూర్తిగా 6 మండలాలు ఉంటాయి. ఈ సెగ్మెంట్లో 100 గ్రామాలు, 19 తాండాలు. అయితే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఉందో, ఏది మన తాండాలకు సంబంధించి కూడా గ్రామ పంచాయతీలు చేద్దాం, దానికి సంబంధించి కూడా వారిని కూడా అభివృద్ధి చేసే విధంగా కూడా ముందుకు సాగుదామనే అంశం ద్వారానే ఈ యొక్క బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ సెగ్మెంట్లో 100 గ్రామాలతో పాటు నూతనంగా ఏర్పడినటువంటి 19 తాండాలు అంటే 19 గ్రామ పంచాయతీలు కూడా ఈ యొక్క బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఆ సెగ్మెంట్లో ఉంటున్నాయి. ఇక బాన్స్వాడ నియోజకవర్గానికి మరో అంశం చూసుకున్నట్లయితే బాన్స్వాడ నియోజకవర్గం 1952లో ఏర్పడిందండి. అలాగే 1983 నుండి కూడా 6 సార్లు టీడీపీదే హవా.
టీడీపీ అనే పార్టీకి సంబంధించి కూడా ఒక కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం బాన్సువాడ నియోజకవర్గం. ఎందుకంటే దాదాపుగా ఆ టైంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ స్థాపించిన టైం నుండి కూడా బాన్సువాడ నియోజకవర్గంలో టీడీపీదే హవా కొనసాగింది. దాదాపుగా పార్టీలు ఉన్నటువంటి కాంగ్రెస్ కానివ్వండి, తర్వాత మిగతా పార్టీలు ఉన్నప్పటికీ కూడా అంత పెద్దగా హవా అక్కడ లేదు. దానికి సంబంధించి కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎవరైతే వలస జీవులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో వర్ణి ఏరియాలో కానీ చూసుకున్నట్టయితే ఆ ఏరియాలో కానీ, అలాగే రుద్రూర్ కానీ, బీర్కూర్ సంబంధించినటువంటి ఏరియాలో కూడా కొంచెం స్థిరపడడంతో అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి హవా కూడా కొంచెం ఉందని చెప్పుకోవచ్చు. ఇక 1994, 99, 2009లో కూడా ఇక ఎమ్మెల్యేగా పోచారం ఘన విజయం సాధించారు. ఎందుకంటే ఆ టైంలో టీడీపీ పార్టీలో ఉన్నటువంటి టైంలో కూడా పోచారం శ్రీనివాసరెడ్డి అక్కడ నిలబడి స్థానికంగా మంచి పట్టు సాధించి టీడీపీకి మంచి కంచుకోట నిర్మాణం చేశారు. అలాగే పార్టీకి సంబంధించి కూడా మరింత బందోబస్తుగా, అంటే దానికి సంబంధించి పటిష్టంగా ఏర్పాటు చేసి ఆ యొక్క పార్టీని బలోపేతం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. బాన్సువాడ నియోజకవర్గంలో రాజకీయాలు కూడా సార్ చూసుకున్నట్టయితే పోచారం శ్రీనివాసరెడ్డి గడిచినటువంటి 94లో, 99లో, అలాగే 2009కి సంబంధించినటువంటి ఆ అంశాలు చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమయంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా మంచి పట్టున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ కూడా బాన్సువాడ నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి గట్టి స్థానాన్ని కూడా పోచారం శ్రీనివాసరెడ్డి కట్టబెట్టారు. దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులతో కానీ, అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా మమేకమై ఎలాంటి పనినైనా ఖచ్చితంగా చేసే విధంగా కూడా ఈయన సాధిస్తామని చెప్పేసి నమ్మకంతో కూడా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా ప్రజలు మొగ్గు చూపి ఆయన్ని గెలిపించడం జరిగింది. అయితే బాన్సువాడ నియోజకవర్గంలో 6 మండలాలు, ఒకటి కోటగిరి, బీర్కూర్, వర్ణి, బాన్సువాడ, రుద్రూర్, నసరులాబాద్ మరియు మోస్రా, పోతంగల్ మండలాలు కూడా ఉంటున్నాయి. అయితే ఈ సెగ్మెంట్లో 100 గ్రామాలు, 19 తాండాలు ఉంటాయి. అలాగే 197,979 మంది ఓటర్లు ఉన్నారండి. నియోజకవర్గంలో ప్రతిసారి కూడా గెలుపు ఓటముల్లో మాత్రం మున్నూరు కాపు రెడ్డి ఓటర్లదే కీలకంగా మారుతూ వస్తున్నాయి. అయితే బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించి మరో అంశం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుండి కూడా వరుసగా 2012 నుండి కూడా 2023 వరకు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గెలవడం జరిగింది. అలాగే 2010లో పోచారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఎందుకు చేశాడంటే ఆ టైంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సంబంధించి కూడా ఉవ్వెత్తున ఎగుస్తున్నటువంటి ఈ యొక్క అంశాన్ని ఆయన మనసులోకి తీసుకున్నాడు. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించే విధంగా కూడా ఉన్నట్టు ఆయనకు అనిపించింది. దానికి సంబంధించి కూడా ఆయన అప్పుడున్నటువంటి టీడీపీ పార్టీకి ఆయన రాజీనామా చేసి, అలాగే ప్రజలతో పాటు కూడా ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుకు సాగి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత 2014లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూడా ఆయన బరిలో నిలవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇటు తెలంగాణ ఉద్యమంలో పంచుకున్నటువంటి సమయంలో ఆయనకు అనుకూలించింది. అలాగే 2010లో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కూడా అక్కడ కూడా ప్లస్ పాయింట్ అయింది. దీని ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రం కోసం ఈయన ముందుండి పోరాడాడు కాబట్టి మరోసారి 2014లో కూడా టీఆర్ఎస్ పార్టీ నుండి కూడా ఆయన గెలవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆ నియోజకవర్గ ప్రజలు కూడా హర్షించి ఈయన మనతోనే ఉంటాడు, ఖచ్చితంగా కూడా పోరాటం చేస్తాడనే ఉద్దేశంతోనే ఈయనకు మరోసారి కూడా పట్టం కట్టడం జరిగింది. రైట్, ఇక బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించి మరింత లోతుగా వెళ్తే కనుక బాన్సువాడ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇక అప్పటి నుండి చూసుకున్నట్టయితే 16 సార్లు ఎన్నికల్లో 7 సార్లు కాంగ్రెస్కు పట్టం కట్టారు ఓటర్లు. టీడీపీ స్థాపించాక రాజకీయంగా చాలా మార్పులు జరిగాయి. ఇక 1983 నుండి కూడా 8 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో 2004లో మినహాయిస్తే కనుక 6 సార్లు టీడీపీ అభ్యర్థులు గెలిచారు. ఇంతకుముందు చెప్పాను ఏంటి, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా టీడీపీకి మొగ్గు చూపడంతో ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయితే ముందు కాంగ్రెస్లో ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి 1984లో టీడీపీలో చేరారు. ఆ తర్వాత టీడీపీ నుండి ఎంట్రీ ఇచ్చినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి 1994, 99, 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరినటువంటి పోచారం వరుసగా 2012, 14, 2018, 2023 ఎన్నికల్లో కూడా గెలిచారు. ఇక 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా బరిలో దిగినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ ఎవరైతే ఉన్నారో పోచారంకు ఓటమి రుచి చూపించారు. 2010లో తెలంగాణకు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తోందన్న కారణంతో ఎన్నికల తర్వాత పోచారం తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో అప్పటి ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కూడా గెలిచారు. ఆ తర్వాత జరిగినటువంటి 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన విజయం సాధించారు. అయితే 7 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు మంత్రిగా, 1 సారి స్పీకర్గా కూడా పనిచేశారు పోచారం శ్రీనివాసరెడ్డి. ముఖ్యంగా మరో కీలక అంశం చూసుకున్నట్టయితే బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించి అలాగే
పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి మరో కీలక అంశం చూసుకున్నట్టయితే 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయడం జరిగింది. కానీ జరిగినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా వార్తలు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నాయి. దీనికి సంబంధించి కూడా వీళ్ళు పార్టీ ఫిరాయింపులు చేశారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఇందులో భాగమే, నిజంగానే వాళ్ళు పార్టీ మారారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా దీనిపైన ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక వీడియో కూడా విడుదల చేస్తారు. ఏంటంటే కేవలం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసమే మేము సీఎంని కలవడం జరిగిందని చెప్పేసి చెప్పారు. అలాగే మేము ఎటువంటి పార్టీలకు ఫిరాయింపులకు సంబంధించి కూడా మేము పాల్పడలేదు, అయితే కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము ముందుకు జరిగాము, కేవలం నియోజకవర్గ అభివృద్ధి మాకు లక్ష్యం అని చెప్పేసి కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిగత వీడియోలు కూడా మనం ప్రసారం చేయడం జరిగింది. ముఖ్యంగా మరో కీలక అంశం ఏంటంటే ఇటు బీఆర్ఎస్ వాదన అటు కాంగ్రెస్ వాదన, కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే నేను పార్టీ మారడం లేదు, దీనికి సంబంధించి కూడా ఎలాంటి వార్తలు కూడా నిజం కాదు, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను ముందుకు జరగడం జరిగింది, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగిందని చెప్పేసి ఈయన పలుమారు కూడా చెప్పిన విషయం. అలాగే ముఖ్యంగా రుణమాఫీ విషయంలో స్థానిక రైతుల మధ్య అసంతృప్తి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో కేవలం నియోజకవర్గంలో కొంతమందికి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ జరిగింది, అలాగే మిగతా వాళ్ళకి జరగలేదు, రెండో దఫాలో మేము చేస్తామని చెప్పేసి దీనికి సంబంధించి కూడా అర్జీలు పెట్టుకున్నప్పటికీ కూడా ఇక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన నాయకత్వంలో ఎలాంటి హామీ రాలేదని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఎలాంటి మాకు గుర్తింపు చెల్లలేదు, దీనికి సంబంధించి ఎలాంటి మాకు హామీ ఇవ్వలేదని చెప్పేసి కూడా రైతులు తీవ్ర స్థాయిలో ఈయనపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పోయిన అవినీతి, వెంచర్లలో అవినీతి, మళ్ళీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్లలో అవినీతి, ప్రతి ఒక్క శాఖలో అవినీతి జరుగుతుంది. ఈ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈయన అవినీతి చేసింది బయట పెడతారనే ఉద్దేశంతోనే ఈయన పార్టీలు మారుతారు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలోకి ఈయన పోతుండు. నేను బాన్సువాడను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పార్టీ మారిన చెప్తున్నాను. ఇది అన్ని అవస్థలు, ఈయన చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి పార్టీ మారుతారు. రైట్. ఇదిలా ఉంటే 2023 ఎన్నికల్లో అనంతరం బీఆర్ఎస్ నుండి కూడా గెలిచినటువంటి ఆయన అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారని చెప్పేసి చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కూడా వ్యవసాయ సలహాదారుడిగా కూడా నియమించింది. అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ ప్రజల కోసం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా కొన్ని మాత్రమే నెరవేరుస్తామని చెప్పేసి కూడా అందులో ప్రధానమైంది మాత్రం అస్సలు కూడా నెరవేర్చడం లేదని కూడా స్థానికులు చెప్తున్నారు. ఏంటంటే మొదటిగా చూసుకున్నట్లయితే రుణమాఫీ విషయంలో మాత్రం స్థానిక రైతులతో కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొందరికి మాత్రమే రుణమాఫీ అయింది, మరికొందరికి రుణమాఫీ కాలేదని చెప్పేసి రైతులు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. ఇక బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించినందుకు గాను రాష్ట్రంలో గుర్తింపును కూడా సొంతం చేసుకున్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రం ప్రస్తుతం వైద్య కొరత అనే తీవ్ర స్థాయిలో ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా వైద్య సిబ్బంది కూడా కొరత వెక్కిరిస్తోంది. దీంతో వైద్య సేవల కోసం వచ్చేటువంటి రోగులు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి నియోజకవర్గ వాసులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మేము రైతులం, మాకు చాలా మటుకు చాలా మంచి పనులు చేసిండు మాకు సార్. చించలి గ్రామంలో తక్కువ అంటే కూడా 40-50 లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేయించిండు, స్కూల్ బిల్డింగ్ కట్టించిండు, జీపీ బిల్డింగ్ కూడా పర్మిషన్ వచ్చింది. అది కొద్ది కారణాల వల్ల అది కాలేదు. ధర్మశాల ఒకటి, ఎస్సీ కమ్యూనిటీ హాల్, ముద్రా సంఘం, మున్నూరు కాపు సంఘం, ఇవన్నీ చరిత్రలోనే కట్టడం జరిగింది. వాటిని కూడా కొన్ని రోజుల తర్వాత ప్రారంభం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ నుంచి అయినా కానీ ఇంకా కొన్ని మంచి పనులు చేసేటివి ఉన్నాయి. అది చేసేటివి కూడా సార్ గారు మాకు కొద్దిగా సపోర్ట్ చేస్తే ఈసారి కూడా తక్కువ అంటే కూడా 60-70 లక్షల వరకు కొత్తవి ప్రారంభించేటివి ఉన్నాయి. ఈ మధ్యన కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఫస్ట్ లిస్ట్ పంపడం జరిగింది. దాంట్లో 17 సెలెక్షన్ అయినాయి, 17లో ఒక 5 క్యాన్సిల్ అయినాయి. కొన్ని కారణాలు ఉన్నాయి, వీటికి కూడా కొద్దిగా సార్ దృష్టిలో తీసుకెళ్తాం. వాటిని కూడా కొద్దిగా సార్ దృష్టిలో తీసుకొని 5 గుండు కూడా సాక్ష్యం చేయగలసారని కోరుతున్నాం. రైట్. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఇప్పటి వరకు ప్లస్ పాయింట్ చూసాం, ఇప్పుడు మైనస్ పాయింట్స్. అసలు నిజంగా అభివృద్ధి జరిగిందా జరగలేదా అనే అంశాలు క్లియర్గా చూసుకున్నట్లయితే నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ప్రతి దానికి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం తప్ప వారు చేసేదేమీ లేదని అన్నారు. ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేశారని, ఇంకా కొన్ని ఇళ్ల నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. అయితే రోడ్ల నిర్మాణ పనులు కూడా కొన్ని పూర్తయి ప్రారంభోత్సవం కాగా మరికొన్ని పనులు నడుస్తున్నాయని, వాటిని కూడా తొందరలోనే పూర్తి చేస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
ఎందుకంటే బీర్కూరు వంతెన నిర్మాణ పనులు కూడా పూర్తి చేశారని, బాన్సువాడ, దవరంచ, రక్షిత మంచినీటి పథకాలను కూడా మిషన్ భగీరథకు అనుసంధానం చేస్తూ కూడా సురక్షితమైనటువంటి నీరు అందిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చెప్పాలంటే అటు మిషన్ కాకతీయ, ఇటు మిషన్ భగీరథ పనులు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా అన్నిటి కూడా అనుసంధానం చేస్తూ దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి నల్లాలు అందించి కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో కూడా ఆయన ముందుకు సాగుతూ కూడా ఈ యొక్క అంశాలను తీసుకున్నారు. ప్రస్తుతం ప్రజలు ఏమనుకుంటున్నారో దీనిపైన కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇక ఎమ్మెల్యే అన్నాక గుడ్ బ్యాడ్ యాంగిల్స్ ఉండటం కామన్. కానీ కొందరు తమ ఎమ్మెల్యే పనితీరు బాగుందంటే మరికొందరేమో బాగాలేదని అంటున్నారు, ఇంకొందరేమో పర్వాలేదని కూడా అంటున్నారు. మరి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది? ప్రజలకు మంచి పనులు చేస్తున్నారా? పోచారం పాలనపై అక్కడి ప్రజలు ఏమంటున్నారో వారి మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం. బాన్సువాడ నియోజకవర్గంలో పేదవారి కోసం ప్రభుత్వ ఆసుపత్రులు మరియు డబుల్ బెడ్రూమ్లు మరియు విద్యా కళాశాలలు అనేకంగా అన్ని రంగాలలో వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, మరియు విద్యారంగం కానీ, మరియు అన్ని రంగాలు కూడా ఆయన అభివృద్ధి చేయడంలో సఫలీకృతమైనారు. అయితే బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించి మరో అంశం చూసుకున్నట్టయితే ఇక ఇచ్చిన హామీలను నెరవేర్చని పోచారం. ఇప్పుడు దాకా మనం పాజిటివ్ చూసాం, ఇప్పుడు నెగిటివ్ చూద్దాం. సింగూరు నీళ్లను మాత్రం నిజాం సాగర్కే పరిమితం చేశారు. సింగూరు ప్రాజెక్ట్ సంబంధించి కూడా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే సింగూరు ప్రాజెక్ట్ అనేది దాదాపుగా చూసుకున్నట్టయితే కొన్ని ఏళ్ల నుండి వస్తున్నటువంటి ప్రాజెక్ట్. దీనికి సంబంధించి కూడా ఎన్నో వర్షాలు పడ్డప్పటికీ కూడా తట్టుకున్నటువంటి ప్రాజెక్ట్. దీనికి సంబంధించి కూడా ఇది నిజాం సాగర్కే పరిమితం చేశారని చెప్పేసి. ఎందుకంటే ఈ సింగూరు ప్రాజెక్టు వల్ల బాన్సువాడ నియోజకవర్గంలోని జుక్కల్, ఎల్లారెడ్డి అలాగే బోధ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ వరకు కూడా ఈ నీళ్లను కూడా మనం పంపించేసి దీనికి సంబంధించి కూడా ప్రజలకు తాగునీరు అందించే విధంగా, రోజుకు వాడుకునే విధంగా కూడా చేయొచ్చు అని చెప్పేసి స్థానికులు అంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే సింగూరు నీళ్ళ వల్ల కూడా నిజాం సాగర్కే పరిమితం అయితే అలా ఎలాంటి ఉపయోగం ఉండదు. తద్వారా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇటు నిజాం సాగర్ ప్రాజెక్ట్ నీళ్లు అలాగే ఇటు సింగూరు ప్రాజెక్ట్ నీళ్లు కూడా ప్రజలకు అందించే విధంగా కూడా మౌలికంగా వాడుకునే విధంగా కూడా పోచారం శ్రీనివాసరెడ్డి చొరవ చూపితే గనక ఈ తాగునీటి సమస్య అనేది కొంచెం ముందుగా వెళ్ళే ప్రయత్నం అయితే అవుతుంది. అలాగే ఫ్లోరైడ్ సమస్య కూడా తగ్గే ప్రయత్నం అవుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికుల వాదన. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే నియోజకవర్గంలో బలంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా ఎప్పుడు టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంటుంది. అంతర్గత విభేదాలు అన్ని పార్టీల్లో ఉంటాయి, ఇక్కడ కూడా అంతర్గత విభేదాలు ఉన్నాయి. బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు మనం పాజిటివ్ టాక్ చూస్తాం, ఇప్పటి నుండి నెగిటివ్ టాక్ చూద్దాం. అయితే నియోజకవర్గంలో బలంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ మూడు పార్టీలకు సంబంధించి కూడా టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ప్రతిసారి కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలుకై కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ కూడా టగ్ ఆఫ్ వార్ ఇస్తుంది. ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకం అయితే కూడా పోచారం పైన సంబంధించి కూడా కనువిప్పు కలిగే విధంగా కూడా స్థానికులకు సంబంధించి కూడా నాయకులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యేగా పోచారంకు స్థానికంగా మంచి గుర్తింపు ఉంది. ఇందాక చెప్పాను, స్థానికంగా ఆయన ప్రజలతో ఉంటాడు. ఏ సమస్య వచ్చినా కూడా ఆయనకున్నటువంటి ముగ్గురు కొడుకుల్లో కూడా చూసుకున్నట్టయితే ఆ ముగ్గురు కూడా ఖచ్చితంగా ఈయన స్థానంలో కూడా ఆయన వెళ్ళేసి వాళ్ళ నాన్నగారికి సంబంధించి కూడా అంశాలు కూడా ఆయనకు చెప్పడం జరుగుతుంది. అలాగే వీళ్ళ కొడుకులు కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించే విధంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. బాన్సువాడలో కాంగ్రెస్లో ఆగని ఆధిపత్య పోరు. ముఖ్యంగా ఈ విషయం ఎందుకు చెప్పాలంటే ఈయనతో పాటు అదే టైంలో ఈయన నియోజకవర్గంలో గడిచినటువంటి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఉన్నాడు. ఈయనతో పాటు కూడా ఇంకొక వ్యక్తి ఎవరైతే కాసుల బాలరాజ్ సంబంధించి కూడా ఆయనకు టికెట్ రాకపోవడంతో ఒకానొక సందర్భంలో ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు కలిసారు, కానీ ఏనుగు రవీందర్ రెడ్డి మాత్రం వీళ్ళతో కుమ్మక్కు కావడం లేదు. ఎందుకంటే ప్రజల కోసమే పోరాడే వ్యక్తిగా కూడా కాంగ్రెస్లో ప్రతి పార్టీలో కూడా చూస్తున్నట్టయితే అంతర్గత విభేదాలు ఉంటాయి. కానీ తారాస్థాయిలో ప్రతిసారి వార్తల్లో నిలిచిన వ్యక్తులల్లా చూసుకున్నట్టయితే ఇటు పోచారం గ్యాంగ్ కావచ్చు, ఇటు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వంటి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వీళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్యలో కూడా చూసుకున్నట్టయితే సయోక్యత లేవడం వల్ల ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాల వల్ల అటు ఎటు వెళ్ళాలి, ఇటు వెళ్తే ఏ ప్రాబ్లం వస్తుందో అటు వెళ్తే ఏ ప్రాబ్లం వస్తుందో అని చెప్పేసి నాయకులు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే బాన్సువాడ నియోజకవర్గంలో రాజకీయాలు చూసుకున్నట్టయితే లోకల్ నాన్ లోకల్ అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. బాన్సువాడలో అభివృద్ధి కంటే అంతర్గత కొట్లాటలే ఎక్కువ. పార్టీలో వచ్చినటువంటి వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ముందు నుండి ఉన్న వారికి కూడా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, దీనికి సంబంధించి కూడా ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పేసి అటు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి వర్గం కూడా పెద్ద ఎత్తున స్థాయిలో కూడా
దూషించుకునే స్థాయిలు చూసాం. అలాగే దీనికి సంబంధించి కూడా లోకల్ అండ్ నాన్ లోకల్ అంటూ కూడా సోషల్ మీడియాలో రచ్చకెక్కినటువంటి పోస్టులు కూడా పెడతా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇక బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఎమ్మెల్యే పోచారం నెరవేర్చలేదని అంటున్నారు కొందరు. కాంగ్రెస్ పాలన వచ్చి 22 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా పోచారం నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదంటున్నారు. సింగూరు నీళ్లను కూడా నిజాం సాగర్కే పరిమితం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఇక పోచారం తన కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులకే అభివృద్ధి పనులు కాంట్రాక్టులు ఇస్తున్నారని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే వడగండ్ల వాన పడి వరి పంట నష్టపోతే పట్టించుకోలేదని చెప్పేసి కూడా రైతులు వాళ్ళు పెబ్బోగులు పెడుతున్నారు. అలాగే ఏదైనా అడిగితే కూడా అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. పోచారం ఇక్కడ ఉన్న మొరం కంకర తెల్లందాక వాళ్ళ అనుచరులు మొత్తం విచ్చలవిడిగా మొరం తోకోవడం, కంకర అమ్మడం, మళ్ళీ ఆ గుట్ట కూడా మొత్తం కబ్జా చేయడం, దాని మొత్తం విచ్చలవిడిగా వాళ్ళ అనుచరులు ఎంత నమ్మిన మట్లైనా వీళ్ళ అనుచరుల కోసమే ఏం చేసినా కూడా మొత్తం లక్షల కోట్లు నాశనం చేసి రాజకీయం మారి వాళ్ళ అనుచరులకే పెడుతున్నాడు. మళ్ళీ ఏం డెవలప్మెంట్ లేదు. ఈ బాన్సువాడ కానీ ఈ బీర్పూర్ మండలం కానీ నియోజకవర్గ డెవలప్మెంట్ ఏం లేదు. ఈ డబుల్ బెడ్రూమ్ తీసుకున్న వాళ్ళ అనుచరులకే, ఇవి ఏది వచ్చినా వాళ్ళ అనుచరులకే కానీ ఏ స్థానిక ప్రజలకి సంబంధించింది ఏది ఇవ్వడు. అందుకోసం ఈ స్వల్పలాభాల కోసమే ఈయన రాజకీయం మారిండు. అయితే బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంచి పేరున్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కానీ కాంగ్రెస్లో ఇమడలేకపోతున్నారు. ఎందుకంటే దాదాపుగా లోకల్ టు నాన్ లోకల్ అంటూ కూడా తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారే తప్ప తమను పట్టించుకోవడాలని చెప్పేసి చాలా మటుకు కూడా పోచారం శ్రీనివాసరెడ్డికి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క అంతర్గత విభేదాల వల్ల ఇటు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి వర్గం కూడా చాలా మటుకు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దీనివల్ల కూడా ఆయన లోకల్ టు నాన్ లోకల్ అనే పదం ఏదైతే వాడుతున్నారో ఈయన పార్టీ మారని చెప్పేసి వచ్చినటువంటి వార్తల వల్ల ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కానీ ఈయన అభివృద్ధి కోసమే జరిగాను, అభివృద్ధి కోసమే ముందుకు నడుస్తున్నానని చెప్పేసి ఈయన వాదన. చూడాలి ఈ యొక్క అంతర్గత విభేదాలు ఏ విధంగా ఏ స్థాయికి వెళ్తాయో అనే అంశం పైన. నేను ప్రజల కోసం వచ్చాను, ప్రజల అభివృద్ధి కోసం వచ్చాను, లేకపోతే ప్రాజెక్టుల కోసం వచ్చాను, డబుల్ బెడ్రూమ్ల కోసం వచ్చాను అని చెప్తారు. కానీ అది అంతా శుద్ధ అబద్ధం. నిజానికి లోతుగా వెళ్తే ప్రజలందరికీ తెలుసు, మనస్సాక్షికి ఏంటంటే అతనికి కావాల్సింది కంకర గుట్టలు, కేసర్లు, రోడ్డు కాంట్రాక్టులు, ప్రాజెక్టుల పేరుతో ఉస్కే మాఫియా. ఆ ప్రాజెక్టు పూర్తవ్వదు కానీ ఉస్కే మాత్రం తరతరాలుగా సంవత్సరాల కొద్దిగా ఉస్కే అమ్ముకుంటూ ఉంటారు. మొరం మాఫియా, ల్యాండ్ మాఫియా ఈరోజు కొత్తగా మొదలైంది. ఇకపోతే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బలంగా ఉన్నాయి. దీంతో ఇక్కడ ఎన్నికలు ఎప్పుడూ రసవత్తరంగా నడుస్తాయి. ఇక బీజేపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వారు కాంగ్రెస్లో చేరారు పోచారం శ్రీనివాసరెడ్డికి. ఇక స్థానికంగా మంచి గుర్తింపు ఉంది. అయితే 2023లో పోచారం చేతిలో ఓడిపోయినటువంటి ఎల్లారెడ్డి ఇక మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా బాన్సువాడకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ప్రస్తుతం బాన్సువాడలో ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోందని ఇక కార్యకర్తలు అంటున్నారు. ఇక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నటువంటి పోచారంకు తోడుగా బాన్సువాడ నుండి గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి కాసుల బాలరాజ్ కూడా అండగా ఉన్నారట. అయితే ప్రస్తుతం ఎల్లారెడ్డి నుండి కూడా వలస వచ్చినటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరుల మధ్య వార్ నడుస్తుంది. ఇక లోకల్ నాన్ లోకల్ అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు, ఎంపీ నిధుల విషయంలో కూడా మరియు ఎమ్మెల్యే అభివృద్ధి పనుల విషయంలో కూడా పోలీసు కేసుల వరకు కూడా వెళ్ళింది. దీంతో బాన్సువాడలో అభివృద్ధి కంటే అంతర్గత కొట్లాటలకే పరిమితం అయిందని చెప్పేసి కూడా అంటున్నారు పార్టీ శ్రేణులు. చాలా పార్టీకి నష్టం కలుగుతుంది పోచారం శ్రీనివాసరెడ్డి తోటి. అతను ఆత్మవిమర్శనం చేసుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళ మేము కూడా ప్రతి ఒక్క ఇంటిమేషన్ ఇస్తూ మాకు ఎప్పుడు కూడా మీరు అభివృద్ధిలో ఉండండి, మీతోటి మేము కూడా ఉంటాం అభివృద్ధికి. కానీ అభివృద్ధి అనేది చేస్తున్నారు కానీ పబ్లిక్ ఏం మెసేజ్ ఇస్తున్నాం, మేము అసలు మెసేజ్ ఇవ్వకపోతున్నాం. కాంగ్రెస్ పార్టీ మా దగ్గర సామాన్యమైన ప్రజలు వస్తుంటే మీరు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అంటే మీరు ఏం చేయాలన్నా మాకు ఎంఆర్ ఆఫీస్ పోయినా, ఒక స్థానిక మున్సిపల్ ఆఫీస్ పోయినా, ఒక పట్టణ పోలీస్ స్టేషన్ పోయినా మాకు ఎలాంటి గుర్తింపు లేదు అక్కడ. ఇక బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంచి పేరున్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరి ఇమడలేకపోతున్నారని చెప్పేసి అనుచరులే బహిరంగంగా చెప్తున్నారు. వయసు రీత్యా ఇబ్బంది ఉన్నా కూడా గ్రామంలో కలియ తిరుగుతున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. ఇక ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే సాధ్యమైనంత వరకు కూడా అందరికీ అందుబాటులో ఉంటున్నారని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. దాదాపుగా జరుగుతున్నటువంటి 22 నెలల కాంగ్రెస్ పాలనలో అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్నారు. ఎమ్మెల్యేగా పోచారం సక్సెస్ అయినా
పార్టీలో అంతర్గత కుమ్ములాట ఇబ్బందులకు గురిచేస్తున్నాయని కూడా స్థానికులు అంటున్నారు. బాన్సువాడ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరుకు స్వస్తి పలకాలని కూడా నియోజకవర్గాల ప్రజలు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మా కరెస్పాండెంట్ ఇప్పుడు అందిస్తారు. చూశారుగా బాన్సువాడ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో, ఏమేమి సమస్యలు ఉన్నాయో, ప్రజల నుండి అయితే భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడుతోంది. రానున్న 3.5 సంవత్సరాల కాలంలోనైనా బాన్సువాడ నియోజకవర్గంను అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి స్థానిక ప్రజలు కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ నైన్ న్యూస్. చూశారు కదా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గురించి అక్కడ ప్రజలు చెప్తున్నటువంటి మాటలు. మరి ఓవరాల్గా ఎమ్మెల్యే మరింత తన గ్రాఫ్ పెంచుకోవాలని చెప్పేసి నియోజకవర్గ వాసులు చెప్తున్నారు. ఇది వాళ్ళ ఎమ్మెల్యే గ్రాఫ్. మరో ఎమ్మెల్యే గ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.